వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ప్రాజెక్ట్ కే మల్టీ స్టారర్ అనే విషయం అందరికీ తెలుసు. అందులో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ కూడా ఉన్నప్పుడే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా మరో ముగ్గురు స్టార్స్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత? ప్రభాస్ కమల్ కాకుండా కల్కిలో ఉన్నదెవరు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. సలార్ సక్సెస్ తో ప్రభాస్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ఈయన ఫోకస్ అంతా ఇప్పుడు ప్రాజెక్ట్ కే పైనే ఉంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మే 9న విడుదల కానుంది. వైజయంతి మూవీస్ కు అది లక్కీ డేట్. మహానటితో పాటు జగదేక వీరుడు అతిలోక సుందరి అదే తేదీన విడుదలై సంచలన విజయం సాధించాయి. దాంతో ప్రాజెక్ట్ కేను కూడా అదే రోజు తీసుకొస్తున్నారు. ప్రాజెక్ట్ కే షూటింగ్ వేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇది కూడా విజువల్ వండర్ గానే వస్తోంది. ఇదిలా ఉంటే కల్కిలో ప్రభాస్ కాకుండా మరో 4 స్టార్స్ కూడా నటిస్తున్నారు. అందులో కమల్ హాసన్ పేరు అధికారికంగా చిత్ర యూనిటే ప్రకటించారు. ఇప్పటికే ఈయన సెట్లో జాయిన్ అయ్యారు కూడా. ప్రభాస్ కమల్ కాకుండా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ కేలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జనవరి 11న ఈయనకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ గత చిత్రం మహానటిలో దుల్కర్ హీరోగా నటించారు. అలాగే విజయ్ దేవరకొండ సైతం ప్రాజెక్ట్ కేలో భాగమవుతున్నారు. గతంలో నాగ్ అశ్విన్ 2 సినిమాల్లోనూ విజయ్ నటించారు. తనకు ఎవడే సుబ్రహ్మణ్యంతో బ్రేక్ ఇచ్చినందుకు మహానటిలో నటించారు విజయ్. అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ కేలోనూ భాగమవుతున్నారు. జనవరి 16న విజయ్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నాని సైతం కీ రోల్లో నటించబోతున్నారు. ఈయనకు నాగ్ అశ్విన్తో మంచి రిలేషన్ ఉంది. మొత్తానికి తన హీరోలందర్నీ కల్కిలో కలిపేస్తున్నారు నాగి. మరి ఈ మెగా మల్టీస్టారర్ ఎలా ఉండబోతోందో చూడాలిక. నాని నెక్స్ట్ సినిమా ఏంటి? అదేంటి, ముగ్గురు దర్శకులకు ఓకే చెప్పారు కదా. ఆల్రెడీ ఓ సినిమా సెట్స్ పై ఉంది కదా. అలాంటప్పుడు నెక్స్ట్ ఏంటి అనే డౌట్ ఏంటి అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమా మరో 2 నెలల్లో అయిపోతుంది. మరి ఆ తర్వాత నాని ప్లాన్ ఏంటి? త్రివిక్రమ్ తో ఫస్ట్ టైం జత కట్టబోతున్నారా, లేదంటే దసరా డైరెక్టర్ కే ఓటేస్తారా? ఈ పాట తనకి సూట్ అవుతుందని నాని ఎప్పుడు అనుకుని ఉండరేమో. ఇప్పుడు ఇదే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటూ నానిని అడుగుతున్నారు అభిమానులు. 2017 తర్వాత నానికి 2023 బాగా కలిసొచ్చింది. మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశారు ఈ హీరో. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నా కన్ఫ్యూజన్ కూడా అదే స్థాయిలో ఉంది ఈ హీరోలో. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ను మార్చిలోపు పూర్తి చేసి సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అంటే సుందరానికి ఫ్లాప్ అయిన వివేక్ పై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం పూర్తయ్యాకే అసలు కన్ఫ్యూజన్ మొదలు కానుంది. హిట్ 3 ఇప్పుడు ఉన్నదని శైలేష్ కొలండితో పాటు నాని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా 2025లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేకపోలేదు. మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా ఇప్పటికే నాని కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఈ సినిమా ఉంటుందని ఇటు హీరో అటు దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. సరిపోదా శనివారం తర్వాత నాని శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్ట్ పక్కా అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. చాలా రోజులుగా నాని త్రివిక్రమ్ సినిమాపై చర్చ నడుస్తోంది. ఇప్పటికీ అది సెట్ అయినట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ తర్వాత త్రివిక్రమ్ పైనే నాని గురి ఉంది. అది ఆలస్యమైతే శ్రీకాంత్ లైన్లోకి వస్తారు. చూడాలిక ఏం జరగబోతోందో. డబుల్ స్మార్ట్ వాయిదా పడనుందా? అనుకున్నట్లుగా ఈ చిత్ర షూటింగ్ సాగడం లేదా? ముందు అనుకున్న తేదీకి సినిమా రావడం కష్టమేనా? అదేంటలా అంటున్నారు? అక్కడుంది పూరి జగన్నాథ్ కదా, ఆయన సినిమా లేట్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? కలికాలం, పైగా ఫ్లాపుల్లో ఉన్నాడు, ఏదైనా జరగచ్చంటున్నారు. మరింతకీ డబుల్ స్మార్ట్ ముచ్చటేంటి? ప్లానింగ్ కు ప్యాంటు షర్ట్ వేస్తే అది ఖచ్చితంగా పూరి జగన్నాథ్లా ఉంటుంది. రిలీజ్ డేట్ విషయంలో మరే దర్శకుడికి లేనంత క్లారిటీ పూరీకుంటుంది. ఒక్కసారి డేట్ అనౌన్స్ చేస్తే అనుకున్న దానికంటే ముందుగానే తన సినిమాను సిద్ధం చేస్తూ ఉంటారు పూరి. కానీ డబుల్ స్మార్ట్ విషయంలో ఈ డెడ్ లైన్ అందుకునే సూచనలు తక్కువగానే కనిపిస్తున్నాయి. డబుల్ స్మార్ట్ షూటింగ్ ఇంకా 40 రోజుల వరకు బ్యాలెన్స్ ఉండిపోయిందని, హడావుడిలో పూర్తి చేసి క్వాలిటీ మిస్ అయితే అనవసరంగా బాధపడాల్సి వస్తుందని భావిస్తున్నారు మేకర్స్. అందుకే టైం తీసుకున్నా పర్లేదని మార్చి 8 నుంచి సినిమాను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అదే రోజు రానున్న విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పెద్ద రిలీఫ్ దక్కినట్లే. ఒకవేళ షూటింగ్ పూర్తి చేసినా
పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసం ఎక్కువ టైం కావాలి. లైగర్ రేంజ్ ప్రమోషన్స్ చేయాలంటే నెల కంపల్సరీ. పైగా లైగర్ డిజాస్టర్ కు డబ్బులు స్మార్ట్ తో సమాధానం ఇవ్వాలని కసితో ఉన్నారు పూరి. మరోవైపు రామ్ కూడా స్కందతో డిసప్పాయింట్ చేశారు. అందుకే లేట్ అయినా లేటెస్ట్ గా రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. చూడాలిక దీనిపై టీం ఏమంటారో. అనగనగా ఓ ఊళ్ళో దెయ్యం, చేతబడులు, క్షుద్ర పూజలు. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములా. అలాంటి జానర్ లో కథ ఉందంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కు బాగా కాసులు కురిపించిన జానర్ ఇది. తాజాగా మరో సినిమా కూడా ఇదే దారిలో వస్తోంది. మరి అది కూడా మాయ చేస్తుందా? అసలేంటా సినిమా? హారర్ విత్ కామెడీ. అప్పట్లో ఇది సెన్సేషనల్ కాంబినేషన్. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్. హారర్ విత్ సస్పెన్స్ వైపు వెళ్తున్నారు మన దర్శకులు. అందులోనూ ఊళ్లలో జరిగే కథల వైపు అడుగులేస్తున్నారు. పాయల్ రాజ్పుత్, అజయ్ భూపతి కాంబోలో వచ్చిన మంగళవారం కూడా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఊరి పేరు భైరవకోనతో చేస్తున్నారు సందీప్ కిషన్. ఊరి పేరు భైరవకోన. కథంతా ఒక ఊరిలోనే జరుగుతుంది. ఇది పూర్తిగా ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు విఐ ఆనంద్. ఇది కూడా హారర్ థ్రిల్లర్ గానే రాబోతోంది. ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది ఊరి పేరు భైరవకోన. ఇందులో జాంబులను కూడా చూపించారు దర్శకుడు ఆనంద్. ఇక ఆ మధ్య మా ఊరి పొలిమేర 2 కూడా ఒక ఊరిలోనే జరుగుతుంది. అందులో చేతబడులు ఎక్కువగా ఉన్నాయి. సాయిధరం తేజ్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చిన విరూపాక్షిలోనూ చేతబడలే ఎక్కువగా కనిపించాయి. 2 ఏళ్ల క్రితం మసూద కూడా ఇలాంటి కథతోనే వచ్చింది. పూర్తిగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూద విజయాన్ని సాధించింది. ఈ విజయాలు చూశాక చాలా మంది దర్శకుల కన్ను హారర్ డ్రామాస్ వైపు వెళ్తోంది. ఇప్పుడు ఊరి పేరు భైరవకోన ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరడం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినంత ఈజీ. కానీ మీడియం రేంజ్ హీరోలకు 100 కోట్లంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టినంత కష్టం. ఎప్పుడో కానీ ఇలాంటి అద్భుతం జరగదు. తాజాగా మరో హీరో ఆ మ్యాజిక్ చేసి చూపించారు. అసలు 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన మీడియం రేంజ్ హీరోలెవరో చూద్దాం. స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. టాక్ ప్రేక్షకుల్లోకి వెళ్లే ముందే పోస్టర్ పై 100 కోట్ల మార్కు పడిపోతుంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు. కేవలం 1/2 డజన్ మంది మాత్రమే ఈ రికార్డ్ అందుకున్నారు. తాజాగా తేజ సజ్జా సైతం 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు. ఈయన నటించిన హనుమాన్ 4 రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. హనుమాన్ దూకుడు చూస్తుంటే 200 కోట్ల క్లబ్లోనూ చేరేలా కనిపిస్తోంది. తేజ సజ్జా కంటే ముందు 100 కోట్ల క్లబ్లో చేరిన మీడియం రేంజ్ హీరోలు తక్కువే. 2 ఏళ్ల కింద ధమాకాతో రవితేజ ఈ ఫీట్ చేశారు. వాల్తేరు వీరయ్య 230 కోట్లు వసూలు చేసినా అందులో చిరంజీవి ఉన్నారు. ఇక కార్తికేయ 2తో నిఖిల్ సైతం 120 కోట్లకు పైగా వసూలు చేశారు. పాన్ ఇండియన్ వైడ్ గా ఈ చిత్రం రఫ్ ఆడించేసింది. 100 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించిన మరో మీడియం రేంజ్ హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెనతో డెబ్యూలోనే సెంచరీ కొట్టారీన. F2, F3 సినిమాలతో వరుణ్ తేజ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరారు. విజయ్ దేవరకొండ గీత గోవిందం, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, నాని దసరా సినిమాలు కూడా 100 కోట్లకు పైగానే వసూలు చేశాయి. ప్రస్తుతానికి ఈ 8 మంది మీడియం రేంజ్ హీరోలు మాత్రమే సెంచరీ కొట్టారు. తెలుగు సినిమాల్ని చూస్తేనే బాలీవుడ్ నిర్మాతలకు వణుకు పుడుతోంది. వాళ్లతో ఎందుకు లేరా బాబు లేనిపోని తలనొప్పులు అంటూ నిట్టూరుస్తున్నారు వాళ్ళు. మరి ముఖ్యంగా డంకీకి సలార్ దెబ్బ రుచి చూపించాక మన హీరోలతో పోటీ అంటేనే నార్త్ హీరోలకు చుక్కలు కనిపిస్తున్నాయి. 2024లోనూ తారక్, చరణ్, బన్నీ బాలీవుడ్ కు చుక్కలు చూపించడానికి రెడీ అయిపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ అగ్ర హీరోలతో పోటీ పడాలంటే 1కి 10 సార్లు మన నిర్మాతలు ఆలోచించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. మన హీరోలు వస్తున్నారంటే వాళ్లు ఆలోచించుకుంటున్నారు. మొన్న సలార్తో డంకీ పోటీ పడినప్పుడు ప్రభాస్ దెబ్బకు షారూఖ్ సినిమా కలెక్షన్లు గల్లంతయ్యాయి. చాలా ఏరియాల్లో తన మాస్ పవర్ చూపించారు రెబల్ స్టార్. సలార్ డంకీల్లో ఒకరిని పోటీ నుంచి తప్పించాలని చివరి వరకు ప్రయత్నించినా కుదరలేదు. 2024లోనూ ఇలాంటి సీన్స్ రిపీట్ కానున్నాయి. ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 వస్తుంటే తర్వాత 5 రోజులకే ఏప్రిల్ 10న అక్షయ్ కుమార్ బడేమియా చోటేమియా విడుదల కానుంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో హిందీలోనూ దేవరపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఆగస్టు 15న కూడా ఇలాంటి భారీ యుద్ధమే జరగనుంది. ఆ రోజు అజయ్ దేవగన్ మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ సింగం 3 విడుదల కానుంది. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే అదే రోజు పుష్ప 2 రానుంది. దీనిపై నార్త్ లో ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. పుష్ప ముందు సింగం 3 నిలబడుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. చివరిగా రామ్ చరణ్ సైతం అక్షయ్ కుమార్ నే టార్గెట్ చేస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ ని కుదిరితే సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ 2న విడుదల చేయాలని చూస్తున్నారు. అదే రోజు అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ రిలీజ్ కానుంది. మొత్తానికి మన ముగ్గురు పాన్ ఇండియన్ హీరోలు బాలీవుడ్ హీరోలను బాగానే లాక్ చేశారు.
ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.